దాంట్లో యాక్టివిటీ చేయండి. అండ్ దిస్ యాక్టివిటీస్ ఎప్పటికి ఉంటుంది, ఇప్పుడు కూడా నా పర్స్లో ఉంటుంది. ఓకే, నేను డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేసినప్పుడు కూడా 10 రూపీస్ నోట్ మీద రాసి నాకు ఎప్పుడు అద్దం దగ్గర కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉన్నదానికి ఏవైతే కృతజ్ఞత అయి ఉంటామో, ఓకే, మనం తెలియకుండా అన్నోయింగ్లీ ఎక్కడైతే ఏదైనా చేసినా కానీ దానికి బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో మనం చేసేటువంటి యాక్టివిటీ ఫస్ట్ ఈ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేయండి, మనం తర్వాత చూద్దాం నెక్స్ట్. మనం రేపు ఈ యాక్టివిటీ ఏం చేయాలి అని అంటే, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫస్ట్ రాస్తాం 10. ఓకే, సో 10 కాబట్టి మీరు రేపు మనీ రిలేటెడ్ ఈరోజు నిన్న అనుకున్నట్టు ఈ రోజు కూడా ఒక పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దానివల్ల ఈజీ అవుతుంది అన్నమాట. రైట్, మీ చిన్నప్పుడు మీరు ఎలాగో ఇప్పుడు మనం మనీదే చేస్తున్నాం కదా, సో మీ చిన్నప్పుడు మనం ఎన్నో సర్ప్రైజ్ గిఫ్ట్, మనకి ఇష్టమైన డ్రెస్లు, మనకి ఎన్నో రిసీవ్ చేసుకున్నాం కదా, వాటన్నిటి కూడా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ తో మనం యాడ్ చేయొచ్చు అనమాట. తర్వాత 10 బ్లెస్సింగ్స్ తర్వాత వాటిని బాగా కృతజ్ఞతగా అనుకుంటూ విజువలైజ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఏంటంటే నింపాదిగా కూర్చొని, అంటే ఇది యాక్టివిటీ మార్నింగ్ చేస్తే త్రూఅవుట్ ద డే చేయొచ్చు అనమాట. ఒకవేళ టైం వీలుని బట్టి చేయండి. మనం మనం సొంతంగా మనీ ఖర్చు పెట్టకుండా మనం అనుభవించినటువంటి సౌకర్యాలను ప్రశాంతంగా గుర్తు తెచ్చుకోండి అని. ఓకే, ఫస్ట్ చాలా ఎక్కువగా గ్రాటిట్యూడ్ ఇచ్చి చిన్నప్పుడు ఏమేమి అనుభవించారో అన్ని గుర్తు తెచ్చుకోండి అనమాట, ఎంత వీలైతే అంత. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ యాక్టివిటీస్ మనం పాస్ట్ కి ఏవైతే చేస్తామో అది మనకు ఫ్యూచర్ కి డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ప్రతి జ్ఞాపకం తర్వాత దానికి కృతజ్ఞత చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను నా గ్రాండ్ పేరెంట్స్ నుండి తీసుకున్నాను అనుకో, అమ్మమ్మ తాతయ్య దగ్గర నుండి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు కానీ నాకు గుర్తుంటుంది కదా, థ్యాంక్ యూ అమ్మమ్మ తాతయ్య, థ్యాంక్ యూ ఫర్ దట్ బ్యూటిఫుల్ డ్రెస్, మీరు ఆ రోజు నాకు అంత అందమైన డ్రెస్ కొని ఇచ్చారు, లేకపోతే నాకు 2000 రూపీస్ ఇచ్చారు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నేను దాంతో నేను చేశాను, థ్యాంక్ యూ ఫర్ ది డ్రెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మనీ, థ్యాంక్ యూ ఫర్ అమ్మమ్మ తాతయ్య. చూడండి 3 to 4 గ్రాట్యూడ్ అక్కడే యాడ్ అవుతుంది. నేను వ్యక్తులకి చెప్తున్నాను, సిచ్యువేషన్ చెప్తున్నాను, అలాగే మనీకి చెప్తున్నాను, అలాగే ఫీల్ అవుతున్నాను. ఓకే, అలాంటివి మీకు వీలైనంత వరకు యాడ్ చేయండి. ప్రశాంతంగా ఒక రూమ్ లో కూర్చొని యాక్టివిటీ చేయండి. తర్వాత మీరు 100 రూపీసే కానివ్వండి, 10 రూపీస్, నాట్ ఎన్ ఇష్యూ, కరెన్సీ ఏదైనా కానివ్వండి. ఇఫ్ యు ఆర్ ఇన్ అనదర్ కంట్రీ, అక్కడ ఉన్నటువంటి కరెన్సీని తీసుకోండి, కరెన్సీ ఏదైనా నో ప్రాబ్లం. ఎందుకంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ముఖ్యం. ఇక్కడ కరెన్సీని మనం మీడియేటర్ గా యూజ్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ కరెన్సీ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, అన్ని మనకి మీడియేటర్స్ అన్నమాట. సో దాన్ని తీసుకొని దాని మీద ఇది రాయాలన్నమాట, నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు. ఈ వర్డ్ రాసేసి దానికి స్టిక్ చేయండి. అంటే ఒక పేపర్ మీద రాసి, దాని మీద రాయకండి, ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ను బ్యాక్ డబుల్ ఫోల్డర్ దాంతో, లేకపోతే ఒక చిన్న పెన్ తోని ఆ యొక్క నోట్ కి పెట్టేయండి అన్నమాట. పెట్టేసి దీన్ని మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదైనా ప్లేస్ లో పెట్టుకోండి. ఇంట్లో లేరనుకోండి, మీ పర్స్ లో కానీ ఎక్కడికైనా మీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ మీరు బయటకు వెళ్తే దాన్ని తీసుకెళ్ళండి. సో దాన్ని మనం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రేపు ఇలా చూసుకుంటూ, ఎందుకంటే త్రూ ద డే అగైన్ మనం చేస్తున్నాం అనమాట ఈ పని. సో మనీని మళ్ళీ గుర్తు చేసుకోండి, నేను ఇన్ని అనుభవించాను, నా జీవితంలో ఇన్ని ఉన్నాయా, ఓకే, నేను హ్యాపీగా ఆటోలో వెళ్తున్నాను, మెట్రోలో వెళ్తున్నాను, నడవకుండా ఎన్నో సౌకర్యాలు మనం అనుభవించాము, ఆల్రెడీ అనుభవిస్తున్నాం కూడా. సో ముందు అనుభవించిన వాటికి అవన్నీ తెలిపండి అనమాట. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ అని అనుకోండి రేపు. తర్వాత ఈ యాక్టివిటీ తర్వాత దీన్ని ఏం చేయొచ్చు అంటే, నేను అంతకుముందు చేసింది కూడా అలాగే ఉందన్నమాట. సో మీరు దాన్ని తీసి మీకు కనిపించే ప్లేస్లలో పెట్టుకోండి, లేకపోతే మీ పర్సులోనూ. ఎందుకంటే మీరు తరచూ మనం ఓపెన్ చేసే ప్లేస్లలో పెట్టుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని చూస్తూ చదువుతాం అన్నమాట. తర్వాత 7th మ్యాజికల్ స్టోన్ యాక్టివిటీ. సో మ్యాజిక్ స్టోన్ తీసుకోండి, మీ యొక్క ర్యాక్ ని చేతిలో పెట్టుకొని ఈ రోజు జరిగినటువంటి మ్యాజికల్ థింగ్స్ మీకు బాగా నచ్చినాయి, ఓకే, మీకు నచ్చినవి జరగకపోయినా కానీ కనీసం వెదర్ అయినా ఉంటుంది కదా,